నేను ఇది మూవీ అన్న సినిమా గురించే పెట్టినారు. అవకాశాలు వస్తలేవని చెప్పి మన రాజన్న ఇది చేస్తుండు. మన యూనియన్ లీడర్ రాజన్న, టైగర్ రాజన్న. ఇప్పుడైతే ఆయన వచ్చినప్పుడు ఇది కొంచెం మంచిగా ఉంది. మేము లేదన్న నర్సింగ్ యాదవ్ ఉన్నప్పుడు చేసినామన్న. అప్పుడు నుంచి చేసినాము. ఏమన్నా వేరే అప్పులు చేసి అది చేసి కార్డు కొన్నాము, యూనియన్ నెంబర్ అయినాము, కార్డు నెంబర్ అయినాము. నా కార్డు నెంబర్ వచ్చి 53 కార్డు నెంబర్ అయినాము. ఇప్పుడైతే అవకాశాలు వస్తలేవన్నా, ఏం వస్తలేవు. అడ్డం మీద నుంచి ఏం చేయాలంటే నేను కంపెనీ ఆర్టిస్టులకు ప్రతి ఒక్కరికి ఒక నెలలో కనీసం ఒక 2-3 అయినా ఇప్పించాలి కదా. అందరు యూనియన్ నెంబర్లు మొత్తం కార్డు నెంబర్ అందరు బాగుపడతారన్న. ఫ్యామిలీలు ఉన్నాయి, అందరికీ ఇల్లు కిరే కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి. అవకాశాలు వస్తలేవు అని చెప్పి ఆటో తీసుకొని ఆటో నడుపుకుంటున్నాం. అక్కడ పోతే రోడ్లో ఏముంది, బస్ ఫ్రీ ఉంది. ఆటోలో ఎవరికి తెలియదు. నెల వచ్చేవరకు మళ్ళీ ఇంటి కిరే కట్టుకోవాలి, ఇల్లు ఫ్యామిలీ గడవాలి, అన్నీ గడవాలి. మాకు ఏం లేదన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, ఏమైనా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాడేమో. మన యూనియన్ వాళ్ళకు, యూనియన్ గ్రూప్ మొత్తం అందరికీ ఏదైనా చిన్న ఇల్లు కానీ మంచిగా మనకు అవకాశాలు కల్పిస్తే చాలన్న. నెలకు ఒక 2-3 షూటింగ్లు ఇచ్చినా చాలు, మేము బతకగలుగుతామన్న. ఊర్లో పోతే కూడా ఊర్లో ఏం లేదు, మనకు దీన్ని నమ్ముకొని ఉన్నాం, మేము సినిమాలు నమ్ముకొని ఉన్నాము. ఇంకా మాకు వచ్చి 1500-2000 అట్లా ఇస్తుండే అన్న. ఇప్పుడు అవి కూడా లేవు. ఇప్పుడు 500-600 వచ్చి తీసుకొని వచ్చి చేయించుకుంటారు అందరు. నెలలో ఒక 2 దొరుకుతున్నాయి. ఇప్పుడు కనీసం ఒక 5-6 దొరికినా మేము బతకగలుగుతాం. 5-6 దొరికినా చాలన్న మాకు నెలలో. ఏది ఏమైనా కానీ 5-6 నెలలు ప్రతి ఒక్క యూనియన్కి, ప్రతి ఒక్క యూనియన్ సభ్యులకు 5-6 దొరికినా చాలు మాకు నెలకు. బయట వాళ్ళు కాకుండా యూనియన్ వాళ్ళకి రోజుకు ఒక ఏదైతే కార్డు నెంబర్లు ఉన్నారో ప్రతి ఒక్కరిని వదలకుండా 2-3 చేయించినా చాలన్న సినిమాలు. ఇప్పుడు జూబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఉప ఎన్నికలు. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది, ఎవరు గెలిస్తే మీకు సినిమా ఇండస్ట్రీకి మేలు? మాకైతే నవీన్ అన్న యాదవ్ గెలిస్తేనే బాగుంటుంది అన్న. మాకు ఆయన అందరికీ మనకు సహాయపడతాడు, మనకు కూడా హెల్ప్ చేస్తాడు. మనకైతే ఆయన గెలిచినా మంచిగా ఉంటుంది. రేవంత్ రెడ్డి సార్ కూడా చేస్తాడని మేము ఎంతో నమ్ముతున్నాము. చాలు దేవుని దేవాల మనకు చేస్తే చాలన్న. మొత్తం కార్మికులకు అందరికీ ఏమైనా కొంచెం సాయం చేస్తే చాలన్న, అదే కోరుకుంటున్నాం మేము.